వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం రియల్ కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్ వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద వెబ్ సిరీస్ రివ్యూస్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఈచ్ ఎపిసోడ్ 40 minutes ఉంటుంది. టోటల్ 7 episodes ఉంటాయి. చాలా లెంగ్తీ ఉంటుంది. 6 hours దాకా ఉంటుంది, 5 hours దాకా. అయితే ఇక్కడ ఫుట్బాల్ క్లబ్ ఏంటంటే మొత్తం కాశ్మీర్లో ఉంటుంది వెబ్ సిరీస్ అంతా. వెబ్ సిరీస్ అయితే ఈచ్ ఎపిసోడ్ మనకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. కంటిన్యూగా చూడొచ్చు మనం. అయితే ఇక్కడ మెయిన్ ఇది రియల్ స్టోరీ, రియల్ కాశ్మీర్ ఫుట్బాల్ క్లబ్ అని, వాళ్ళ టీం ఎలా ఫామ్ అయింది, మ్యాచెస్ ఎలా ఆడారు అని రియల్ స్టోరీ. ఇది 2016 ఆ టైంలో 2016లో ఈ ఫుట్బాల్ క్లబ్ స్టార్ట్ అయింది. అయితే ఫుట్బాల్ క్లబ్ ఎలా స్టార్ట్ అయింది ఏంటి, స్టార్టింగ్లో హీరోయిన్ చూపిస్తారు. అతనికి వచ్చేసి వాళ్ళ వైఫ్ వచ్చేసి ఒక షాప్ నడుపుతుంది, క్లాత్ స్టోర్ నడుపుతుంది. ఇతను వచ్చేసి జాబ్ వదిలేసి ఫుట్బాల్ క్లబ్ ఏర్పాటు చేయాలని అనుకుంటాడు కాశ్మీర్లో. స్టార్టింగ్లో తనని ఎవరు ఎంకరేజ్ చేయరు. అయితే తనకి ఇన్వెస్టర్ వెతుకుతుంటాడు. అయితే ఒక ఇన్వెస్టర్ దొరుకుతాడు. అయితే ఆ ఇన్వెస్టర్ వచ్చేసి ఇంకా ప్లేయర్స్, గ్రౌండ్ మొత్తం చూపి, కోచ్ అంతా చూపి అంటాడు. అయితే తను వచ్చేసి ప్లేయర్స్ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. కోచ్ వచ్చేసి తన ఫ్రెండే ఉంటాడు ఒకతను. అయితే ప్లేయర్స్ని తీసుకొస్తాడు. గ్రౌండ్ దొరకదు. గ్రౌండ్ కోసం చాలా ట్రై చేస్తుంటాడు. లాస్ట్కు వెహికల్ యార్డ్ దొరుకుతుంది. అక్కడ వాళ్ళతో మాట్లాడి ఇంకా అది గ్రౌండ్ లాగా చేసుకుంటారు. అయితే పాంప్లెంట్ పంచుతుంటారు. ఇంకా స్టార్టింగ్లో ట్రైనింగ్ చేయడం, వాళ్ళందరికీ ట్రైనింగ్ చేయడం, దాంట్లో ట్రైనింగ్లో కొంతమంది సెలెక్ట్ చేయడం అలా ఉంటుంది. అయితే కొంతమంది సెలెక్ట్ చేస్తారు. ఇది వచ్చేసి 3 episodes ఇలాంటివి ఉంటాయి. వాళ్ళని సెలెక్ట్ చేయడం ఎంత 3 episodes ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ మెయిన్ టార్గెట్ వచ్చేసి బి లెవెల్ గేమ్ ఆడడం, అది మెయిన్ టార్గెట్ ఉంటుంది. బి లెవెల్ ఆడడానికి ఫస్ట్ ఒక టోర్నమెంట్ ఆడేది ఉంటుంది. టోర్నమెంట్లో ఆడి గెలిచేది ఉంటుంది. అయితే ఫస్ట్ వీళ్ళ కోచ్ కూడా తనకి ఒక సర్టిఫికేషన్ అలా ఎక్కువ ఉండదు, జస్ట్. అయితే ఇంకా వీళ్ళు ఒక గేమ్ ఆడదామని చెప్పి ఇంకా ఒకరితో ఆడతారు గేమ్. టోర్నమెంట్ ఉంటుంది. టోర్నమెంట్ ఢిల్లీలో ఉంటుంది. టోర్నమెంట్ ఒకటి, ఆ టోర్నమెంట్ ఐఎఫ్ టోర్నమెంట్ అని చెప్పి. టోర్నమెంట్కి తను వచ్చేసి ఢిల్లీకి వెళ్ళడం, కోచ్ మెయిన్ మేనేజరు ట్రై చేయడం, ఇలా అన్ని ఎపిసోడ్స్ అన్నీ ఇలా మ్యాచెస్ కోసం ట్రై చేయడం, అలాంటి పర్మిషన్స్ తీసుకోవడం అలాంటివన్నీ ఉంటాయి. దీనికి ఆపరేషనల్ మేనేజర్ అని ఒకరిని సెలెక్ట్ చేయడం, జనరల్ మేనేజర్ సెలెక్ట్ చేయడం, అలాంటివన్నీ పోస్ట్స్ అన్నీ చూపించడం అలాంటి ఉంటుంది. అయితే అక్కడ ఢిల్లీలో 2 మ్యాచెస్ అవుతాయి. అందులో వచ్చేసి వాళ్ళు ఒక రోడ్ పోవడం, ఆ తర్వాత నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి డ్రా కావడం అలా అవుతుంది. అయితే దీంతో వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు బి లెవెల్ ఆడడానికి. అయితే నెక్స్ట్ ఒక మ్యాచ్ కంపల్సరీ గెలవాల్సి ఉంటుంది. అయితే వీళ్ళకి వచ్చేసి ఒక అసెట్ ఉంటుంది. కాశ్మీర్లో ఒక నేషనల్ ప్లేయర్ ఉంటాడు, అజం షా అని చెప్పి. అతను కూడా వీళ్ళ టీంలో వచ్చేస్తాడు, అజం షా అని చెప్పి. అయితే అతను చెప్తాడు కోచ్ అయితే మంచి కోచ్ ఉండాలని చెప్పి, అట్లయితే ఆడతాని చెప్పి. అయితే క్లైమాక్స్లో మనకు చూపిస్తారు ఒక ఫారిన్ కోచ్ తీసుకురావడం, డగ్లెస్ స్కాటిష్. అతను వచ్చేసి వీడియో కాల్లో స్కాటిష్ కోచ్ని తీసుకురావడం. అతను వచ్చేసి 2 weeks ఉంటాడు, ఒప్పందం చేసుకోవడం అలాంటిదంతా ఉంటుంది. అతని ట్రైనింగ్ కోచ్ అంతా బాగుంటుంది, వాళ్ళకి ట్రైనింగ్ చేయడం అది బాగుంటుంది. అతను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఎలా గెలిపించాడు ఏంటి, అతను ట్రైనింగ్ ఎలా ఇచ్చాడు ఏంటి అనేది మీరు వెబ్ సిరీస్ చూడండి, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ ట్రైనింగ్లో లాస్ట్ కంటోన్మెంట్ మ్యాచ్ ఉంటుంది, ఆ మ్యాచ్ ఎలా గెలిచారు ఏంటి, ఇట్లా టోటల్ అన్ని ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. స్క్రీన్ ప్లే బాగుంటుంది, తెలుగు డబ్బింగ్ బాగానే ఉంటుంది. ఫారినర్ అతని డైలాగ్స్ బాగుంటాయి, కామెడీ ఉంటుంది బాగానే. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద వెబ్ సిరీస్ రివ్యూ. ఈ వెబ్ సిరీస్కి రేటింగ్ మనం వచ్చేసి 4 out of 5 ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.